కృష్ణా గుంటూరు ఏరియాలో ఎలా ఉంది వ్యాపారం? ఇప్పుడు మీకు అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే 2 కోట్లకి ఎకరం తీసుకొస్తే కనీసం ఒక దాదాపుగా 1000 ఎకరాలు కొనేవాళ్ళు ఉన్నారు. ఈ వీడియో అనేది ఎవరైతే సైట్ కొనుక్కోవాలనుకుంటారో, చేయాలనుకుంటారో, ఏ ఏరియాలో పెట్టుబడి పెడితే వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇస్తారనేది తెలియజేయడం కోసం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ అండి. సో ఇక్కడ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడే కొనుక్కుంటే లాభపడతారు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ రాజధాని ఏరియాలో కానీ విజయవాడ, గుంటూరు, సర్కిల్ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉండబోతుంది? తక్కువలో ఉన్నాయి, అటు కొనుక్కోవచ్చు. ఎంత ఉందండి సుమారు రేట్ ఎంత ఉంది? అటు అయితే నాకు తెలిసి ఎకరం నేను 8 కోట్లకి అమ్మాల్సిందేగా. అంతేగా. అంటే ఆ గజం వాల్యూ, ఆ రేట్ అంతా గజం మీద పడుతుంది కదా. విజయవాడ ఏరియాలో ఏ ఏరియాలో ఎక్కువగా డెవలప్ అవుతుందంటే మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరు ఏం చెప్తారు? నాన్ లేఅవుట్ వెంచర్స్ అని అంటారు. అంటే సిఆర్డిఏ లిమిట్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు సిఆర్డిఏ లిమిట్స్ ప్రకారం ప్లాట్లు వేసి అమ్ముతున్న వాళ్ళ దగ్గర నాన్ లేఅవుట్స్ తీసుకుంటే సో ఆ రేట్ ప్రకారం కొనుక్కుంటే వాళ్ళు ఆ రేట్ కొనుక్కుంటారు. ఇది కూడా కొనుక్కోవచ్చు. రెండిట్లో చిలకలూరుపేట ముందే బైపాస్ రోడ్డు, మనకు వచ్చేటువంటి బైపాస్ రోడ్డు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి ఈ అమరావతి, కృష్ణా గుంటూరు ఏరియా? అంటే సిఆర్డిఏ నామ్స్, రేరా నామ్స్ ప్రకారం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద ఎన్ఆర్ఐ ఫండింగ్. ఆ ఏరియాలో ఈ శ్రీగంధం, ఎర్రచందన మొక్కలు ఎక్కువ వేసేసారు. అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలు వేసేసారు అక్కడ. 2 లక్షల ఎకరాలు? 2 లక్షల ఎకరాలు 17లో జరిగినటువంటి ఇక్కడ బాగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి అని అక్కడికి వెళ్ళి ల్యాండ్స్ కొని వేశారు. వెంచులు వేశారు. అయితే నేను చెప్పింది 25 కోట్లు ఎకరానికి ఖరీదు ఇప్పుడున్న రేటు ప్రకారం. సో అలాగే 10 టన్నులు వచ్చింది, ఒక ఎకరానికి 10 టన్నులు వచ్చింది, అంటే 25 కోట్లు. సో 25 కోట్లు అంటే రేపు పొద్దున రాబోయే కాలంలో ఒక 25 సంవత్సరాల తర్వాత ఎకరం ఎంత ఉంటుంది? 250 కోట్లు, 250 పైన వెళ్తుంది. సార్ విజయవాడ సరౌండింగ్ ప్రాంతంలో లోయెస్ట్ ఏరియాలో ఉంది అపార్ట్మెంట్ కాస్ట్ అనేది, హైయెస్ట్ ఎంత ఉంది ఏరియా ఉంది? గ్రూప్ హౌస్లు కూడా 40 లక్షలకి అమ్మేస్తున్నారు. అపార్ట్మెంట్ ఎక్కడ ఖాళీ లేదండి, అసలు ఫుల్ అయిపోయింది సార్. మేము ఒకటే చెప్తున్నా, విజయవాడ సరౌండింగ్ 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే ముందు ప్రధానంగా అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ నిర్మాణం ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, అమరావతికి జంట నగరాలు ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, విజయవాడ, గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 3 దశాబ్దాల పాటు రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బుల్లా విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. ఫైన్ సార్. సరే అండి, అమరావతి అనగానే, అమరావతిలో రాజధాని అనగానే ఎక్కువగా పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఈ అమరావతి ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? అంటే రియల్ ఎస్టేటు యాక్చువల్గా సెంటు భూమి కూడా దొరికేటువంటి పరిస్థితి రాకూడదు. యాక్చువల్గా ఈ అమరావతి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు అనేది విస్తృతంగా పనులు చేస్తున్నారు. అహర్నిశలు 24 గంటలు పనిచేస్తున్నారు. దాంతో భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి. యాక్చువల్గా ఒరిజినల్గా ప్రజలకి అందాల్సినటువంటి ఒక ఎకరం 1.5 కోటి ఉందనుకోండి, దాంట్లో 5 మీడియేటర్స్ చేతులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. అది గవర్నమెంట్ తప్పు కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం, తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకోవాలి. ఎందుకు పుంజుకోలేదు అని అనుకుంటే, రైతు దగ్గర నుంచి ఒక వ్యక్తి తీసుకుంటాడు, ఆ వ్యక్తి 10 మంది చేతులు మారుస్తాడు. అంటే ఇతను ఒక 10 లక్షలు పెట్టుకుంటాడు, అతను 10 లక్షలు, అతను 15 లక్షలు, అతను 20 లక్షలు, అలా పెట్టుకొని చేయి మార్చేసరికి ఎకరం 1 కోటి రూపాయలు రైతు దగ్గర నుంచి 3.5 కోట్లు 4 కోట్లకి వెళ్ళిపోతుంది. దానివల్ల కొనుగోలు అమ్మకాలు జరగట్లా. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ బాగాలేదు. కానీ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కునేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర సిఆర్డిఏ నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం డెవలప్ చేసి పక్కాగా చేసే వాళ్ళ దగ్గర వ్యాపారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉంది. అటు నెల్లూరు దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇప్పుడు చెప్పినంత ఇదిగా వ్యాపారం అయితే జరగట్లేదు. అమరావతి ఇప్పుడు ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ రెండో విడత భూ సమీకరణ ఏదైతే అనౌన్స్ చేసిన తర్వాత అమాంతంగా పడిపోయింది రియల్ ఎస్టేట్ అని చెప్పి అంటారు. అంటే అంటే నిజంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు ఏరియాలో ఎలా ఉంది వ్యాపారం? ఇప్పుడు మీకు అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఓ 2 కోట్లకి ఒక ఎకరం తీసుకొస్తే, ఓ 2 కోట్లకి ఎకరం తీసుకొస్తే కనీసం ఒక దాదాపుగా 1000 ఎకరాలు కొనేవాళ్ళు ఉన్నారు. లేదు. ఎందుకంటే 3, 4 కోట్లు పెరిగిపోయింది. ఎకరం 2 కోట్లు కూడా లేదు. లేదు. ఎకరం 2 కోట్లకి లేదు ఇవాళ. బెజవాడ చుట్టుపక్కల కాదు కదా! బెజవాడ చుట్టుపక్కల అంటే విపరీతంగా, అమరావతి చుట్టుపక్కల ఇంకా బాగా పెరిగిపోయినాయి ఇంకా. కానీ ఒరిజినాలిటీ అనేది రావాలి. ఒరిజినాలిటీ ఎక్కడైతే లాస్ట్ టైమ్ 2014, 19 కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ముస్తాబాద్ దగ్గర 60 లక్షల రూపాయలు ఒరిజినల్‌గా రైతు దగ్గర ఉన్నటువంటి రేటు. ఎకరం. ఎకరం 60 లక్షల రూపాయలు. దాన్ని 5 కోట్లు చేశారు. 5 కోట్లు. ఎవ్వరు అమ్మలేకపోయారు దాన్ని. ఎవ్వరు కూడా అమ్మలేకపోయారు. ఆఖరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మారిన తర్వాత అది ₹1,00,00,000కి అదే రైతు అమ్ముకున్నాడు. 5 అంటే కోట్లు. 5 కోట్లది ఎకరం. అంటే అతనికి అవసరం కాబట్టే మార్కెట్‌లో పెట్టాడు. దాన్ని చేతులు మార్చుకొని 5 కోట్లు తీసుకెళ్లారు. ఈ మీడియేటర్స్ అందరూ కూడా కలిపి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇలాగా మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేట్లు పెంచడం వల్ల వ్యాపారం అనేది స్ట్రక్ అయిపోతుంది. ఇది ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని ఇంతని ఫిక్స్ చేయాలి. ఈ ఏరియాలో ఇంతని, ఈ ఏరియాలో ఇంత ఉంది, ఈ ఏరియాలో ఇంతే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. సరే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోతుందని చెప్పి అమాంతంగా పెరిగిపోతుంది అనేది ఒక ప్రజెంట్ టాక్ అది. అవును. గతంలో 14, 19 కూడా అమరావతి రాజధాని అమరావతిలో ప్రకటించక ముందు ఫస్ట్ నూజిడ్ అన్నారు, తర్వాత ఒంగోలు అన్నారు. నూజిడ్ అన్నప్పుడు చాలామంది ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారు. ఎందుకంటే మామూలుగా 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఉన్న భూములు కూడా అమాంతంగా కోట్ల రూపాయలకు వెళ్ళింది. అవును. తర్వాత మళ్ళీ అమరావతిలోకి మార్చారు. ఆ టైంలో చాలామంది లాస్ అవడం జరిగింది. ఇదే పరిస్థితిలో ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, రెండో విడత జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములకి ఇంతవరకు రైతులు కొంతమందికి భూములు ఇంకా ట్రిపుల్ ప్లాట్లు ఇంకా ఇవ్వలేదు. ఆ ఏరియాలో ఎలా ఉంది భూముల రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ చేసినటువంటి ప్రాంతాలు ఎలా ఉంది? ఇప్పుడు మీరు రాజధానిలో పోలింగ్ తీసుకున్నటువంటిది అంటే రెసిడెన్షియల్ ల్యాండ్గా ఒక 1000 గజాలు, కమర్షియల్గా 250 గజాలు ఇస్తానని చెప్పి అప్పట్లో పోలింగ్లో అగ్రిమెంట్ తీసుకున్నారు. దాన్ని మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం బాగా రేట్లు పెరిగినాయి. అంటే ₹25,000 నుంచి ₹50,000 గజం వెళ్ళింది. గజం 25,000 నుంచి ₹50,000 పెరిగింది. దీనివల్ల బాగా కొనుగోలు అమ్మకాలు బాగా జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఆ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంత బాగా చేస్తున్నా 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్లలో ఒక రాజధాని కట్టాలంటే కనీసం 25 ఏళ్ళు పడుతుంది. కానీ ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మంచి నిధులు ఇవ్వటం వల్ల ఇక్కడ రాజధాని శరవేగంగా జరుగుతుంది పనులు. అంటే ప్రజల్లో నమ్మకం కలిగించడానికి. ఇప్పుడు చాలామంది ప్రజలేం భావిస్తున్నారంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇక్కడ రాజధాని లేదు తూచిపోండి, మళ్ళీ 3 రాజధానులే, నేను వైజాగ్ వెళ్తాను, మళ్ళీ నెల్లూరు వెళ్తాను, కర్నూలు వెళ్తాను అని చెప్పానంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది ప్రజల్లో ఒక భయం అనేది వచ్చేసి అందరూ కూడా ఏంటంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లా. కానీ ఇవాళ మేము ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, నాకున్న రియల్ ఎస్టేట్ అనుభవ ప్రకారం ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అటు వైసీపీ ప్రభుత్వం వచ్చినా, అటు లేకపోతే బీజేపీ ప్రభుత్వం వచ్చినా, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా సరే జనాభా పెరుగుదల అనేది ఆపలేరు. ఎవరు కూడా జనాభా పెరుగుదల అనేది ఆపలేరు. సో జనాభా అనేది పెరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, విజయవాడ, గుంటూరు గ్రేటర్ సిటీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అంటే సదుపాయాలు అనేది కల్పించాలి. అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళితే, ఈ విజయవాడ సిటీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళితే వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణానది వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, అన్నీ కూడా అంటే రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్కు సంబంధించింది కానీ అన్నీ అందించడానికి ఇవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. సో గ్రేటర్ సిటీలో మీరు ఇప్పుడు విజయవాడ పరిసరాల్లో మీరు చూసుకోండి,
బందర్ రోడ్డు 2,00,000 రూపాయలు ఉంది. ఎప్పుడైనా ఊహించారా మీరు? గజం. గజం 2,00,000 రూపాయలు. అలాగే మీరు అంటే దగ్గరగా ఉండేటువంటిది అంటే ఈ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి తెలుసుద్దో లేదో నాకైతే తెలియదు కానీ భవానీపురం భవానీపురం హైదరాబాద్ రోడ్డు. భవానీపురం హైదరాబాద్ రోడ్డు, అలాగే ఆగిరిపల్లి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి సింగనారు నున్న ప్రాంతం కానివ్వండి, అలాగే మనం ఈ ఇయే చూసుకుందాం. గన్నవరం వైపు చూసుకున్నా సరే, ఎక్కడైనా సరే ఇవాళ 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు గజం టచ్ అయింది. గజం. ఇంకా వ్యాపారం లేదని ఎక్కడ అంటారు మీరు? ఇప్పుడు ఇక్కడ మాకు పక్కనే ఉంది కేదరాస్పేట అని చెప్పేసి ఉంది. గజం 80,000 రూపాయలంట. గజం 80,000. 80,000 రూపాయలు కేదరాస్పేటలో. ఇది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అంటే అమ్మకాలు కొనటాలు జరగట్లేదని మీరు అన్నారు కదా, మరి ఇంత రేట్ ఎందుకు వెళ్తుంది? అంటే ఎక్కువ మంది వస్తుంటేనే కదా రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎవరు రాలేదనుకోండి, ఏమంటే ఇదిగో ఇంత తీసేసుకోండి అని అంటారా లేదా? సో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి కొనటానికి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇవాళ కేదరాస్పేట కానీ భవానీపురం కానీ సింగనగర్ కానివ్వండి, సింగనగర్ మొన్న వరదలు వచ్చి నిండిపోయింది. మరి అలాంటిది సింగనగర్లో విపరీతంగా కొంటున్నారు. ఈరోజు విజయవాడ కానీ మన అమరావతి కానీ మీకు బోర్డు మీద వేసి ఏ రకంగా డెవలప్ అవుతుంది, ఎక్కడ వరకు డెవలప్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. మీకు రాబోయే కాలంలో గ్రోత్ ఏ రకంగా ఉంటుందంటే, ఇది మీరు విజయవాడ అనుకోండి, విజయవాడ ఇటు చూసుకుంటేనేమో బందర్ రోడ్డు, బందర్ రోడ్డు, బందర్ రోడ్డు. ఓకే, ఇటు చూసుకుంటే ఏలూరు రోడ్డు, ఇది ఏలూరు రోడ్డు. ఇది ఇటు చూస్తే ఇది వారధి రోడ్డు, వారధి. ఇటు చూస్తే జగ్గయ్యపేట, నందిగామ, జగ్గయ్యపేట. ఓకే, సో బందర్ రోడ్డు ఇక్కడికి పోర్టు అంటే పోర్టు వరకు దాదాపుగా 75 కిలోమీటర్లు. ఇది 75 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఎకరం 2 కోట్ల నుంచి 4 కోట్లు ఉంది. ఏది దగ్గరగా మచిలీపట్నం దగ్గరికి నేను చెప్పా. మీరు ఇంకా దిగువ ప్రాంతానికి వస్తే అంటే ఉయ్యూరు, కంకిపాడు ఆ ఏరియాకి వస్తే దాదాపుగా 4 కోట్ల నుంచి 7 కోట్లు ఉంది ఎకరం, 7 కోట్లు. అలాగే ఏలూరు రోడ్డు మీరు బాగా గమనించినట్టయితే ఏలూరు రోడ్డుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ జంక్షన్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ గన్నవరం వస్తుంది, గన్నవరానికి గన్నవరం డెవలప్ అవుతుంది. అలాగే గన్నవరం దగ్గర పెదవుడుపల్లి దగ్గర ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అనేది కనెక్ట్ అయిపోయింది గన్నవరం దగ్గరికి. విజయవాడ నుంచి మెట్రో గన్నవరంకి అప్రూవల్ అయిపోయింది. ఇక్కడ పోతే పొట్టుపాటు దగ్గర ఆల్రెడీ ఇంకో ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, మన కంచిచర్లకి వెళ్తుంది. అంటే మైలవరం కంచిచర్లకి వెళ్తుంది, అది పొట్టుపాటు దగ్గర నుంచి వెళ్తుంది అది. సో అక్కడ నుంచి చూసుకుంటే దీంట్లో ఎస్పెషల్లీ ఏలూరు రోడ్డుకు ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, గన్నవరంకి అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, జంక్షను అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఏలూరు మేజర్ సిటీ, అది ఏలూరు అనేది మేజర్ సిటీ. అంటే బందర్ దగ్గరికి వచ్చేసరికి డెడ్ అయిపోతుంది. ఏలూరు రోడ్డు అట్లా కాదు. ఏలూరు రోడ్డు గన్నవరం జంక్షను అట్లాగే ఏలూరు అక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ గన్నవరం, అలాగే హనుమాన్ జంక్షను, అలాగే ఏలూరు. సో ఈ 3 మేజర్ పాయింట్స్ అన్నమాట. ఈ మేజర్ పాయింట్స్ గన్నవరంలో కూడా 5 కోట్లు ఉంది, ఇక్కడ 2 కోట్ల నుంచి 3 కోట్లు ఉంది హనుమాన్ జంక్షన్ దగ్గర. అలాగే ఏలూరు దగ్గర చూసుకున్నా సరే 3 దగ్గర నుంచి 5 కోట్లు ఉంది, 5 కోట్లు. ఇవి డబ్బులే చెప్పేది నేను. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు చెప్పేది డబ్బులే. ఇవాళ రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఎందుకంటే అభివృద్ధి. మనం 1990లో లేవు, మనం ఇవాళ 2026లో ఉన్నాం. అందరూ ఏమనుకుంటున్నారంటే
అప్పుడున్న రేటే అనుకుంటున్నారు ఇంకా. కానీ మీరు ఇంట్లోనే ఉన్నారు, రేట్లు మాత్రం పరిగెడుతున్నాయి. ఇకపోతే ఇది జగ్గపేట, నందిగామ, జగ్గపేట, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని కదా మనకి. ఈ అమరావతి రాజధానిలో దీన్ని జిల్లా కింద చేశాడు. అమరావతి జిల్లాలో నందిగామ, జగ్గపేట కలిపాడు ఈ మధ్యకాలంలో. మొన్నటి వరకు నందిగామలో కంచిచర్ల, నందిగామ కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి, 1.5 కోటి ఉండేది ఎకరం. ఇవాళ దాదాపుగా నందిగామలో కానీ జగ్గపేటలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే నందిగామ దగ్గర అయితే ఇవాళ కంచిచర్ల, నందిగామ మధ్యలో అయితే ₹15,000 గజం ఉంది. ₹15,000 గజం. అలాగే జగ్గపేటలో కూడా అదే రేంజ్కి కొంచెం తక్కువలో ఉన్నాయి. రాబోయే కాలంలో జగ్గపేటలో కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రేట్లో ఇక్కడ ఈ నందిగామ, జగ్గపేట ఎప్పుడైతే అమరావతి జిల్లాలో కలిపారో ఈ మధ్యకాలంలో దాదాపుగా 1.5 కోటి ఉండేటువంటి ఎకరం పొలం ఇవాళ 2 కోట్లకి వెళ్ళిపోయింది. రాబోయే కాలంలో ఎక్కడైతే ఈ వారధి అంటే మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు వినాలి, బాగా చూడాలి, గమనించాలి, తెలుసుకోవాలి కూడా. ఇది వారధి రోడ్లో మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే వెస్ట్ బైపాస్ అంటే బందర్ రోడ్లో నెప్పల్లి అని చెప్పేసి ఉంది. నెప్పల్ దగ్గర నుంచి పొట్టిపాడు దగ్గర కలుస్తుంది. ఎక్కడ? ఏలూరు రోడ్లో పొట్టిపాడు దగ్గర కలుస్తుంది. ఓకే, ఈ గొల్లపూడి దగ్గర నుంచి ఇట్లాగా చినకాకాని దగ్గర కలిసింది. చినకాకా దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఇలాగా మనకి మూలపాడు, కంచిచర్ల దగ్గర కలుస్తుంది. అంటే ఇట్లాగా చూడండి, ఇలా రౌండ్గా సిటీ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి బందర్ రోడ్డు చూసుకున్నట్టయితే బందర్ రోడ్డు మనకి హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత, హనుమాన్ జంక్షను, మైలవారం, మన కంచిచర్ల దగ్గర నుంచి వచ్చేటువంటిది ఒకటి ఇలాగా, ఒకటేమో చిలకలూరుపేట దగ్గర కలుస్తుంది. ఇక్కడ చూస్తే మచిలీపట్నం. అంటే రాబోయే కాలంలో మచిలీపట్నం నుంచి చెన్నై వెళ్ళాల్సిన అన్నీ కూడా విజయవాడలో రాకుండా చిలకలూరుపేట టచ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ బందర్లో చూసినట్టయితే బందర్ రోడ్డు దగ్గర నుంచి ఏలూరు వెళ్ళిపోతాయి. వైజాగ్ వెళ్ళాల్సిన కంటైనర్స్ ఏమైనా ఉన్నాయంటే పోర్టు దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఏలూరు దగ్గర నుంచి మళ్ళీ జగ్గపేట ఇట్లా వచ్చేసి జగ్గపేట దగ్గర కలుస్తుంది. పాయింట్. మళ్ళీ జగ్గపేట దగ్గర నుంచి అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అంటే గోరంట్ల, లాము అనేది ఉంది. ఆ రోడ్డుకి కనెక్టివిటీ, ఆ రోడ్డు పైన అక్కడ నుంచి ఇక్కడ ఈ జగ్గపేట దగ్గర నుంచి అమరావతి పైన ఉన్నటువంటి ఊర్ల దగ్గర కలిసి ఇక్కడ నుంచి మళ్ళీ చిలకలూరుపేట దగ్గర కలుస్తుంది. చిలకలూరుపేట, మచిలీపట్నం, ఏలూరు, జగ్గపేట. సో రాబోయే కాలంలో ఈ ఏరియా అంతా కూడా బంగారం కాబోతుంది. ఇదంతా కూడా బంగారం కాబోతుందని చెప్పదలుచుకున్నా. నాకున్న రియల్ ఎస్టేట్ 30 ఏళ్ళు రియల్ ఎస్టేట్ అనుభవంలో ఇంత డెవలప్మెంట్ అనేది రాబోయే కాలంలో మేము చూసాం, మా కళ్ళతో మేము చూసి రాబోయే కాలంలో కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇదేది ఎవరి స్వార్థం కాదు. ఇది ఆ ప్రభుత్వం వచ్చిందా, ఈ ప్రభుత్వం వచ్చిందా కాదు. మీరు అందరూ ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు మారిపోతాయేమో, లేకపోతే తగ్గిపోతాయేమో. ఎందుకు తగ్గుతుందండి? జనాభా నిష్పత్తి ఏమైనా తగ్గుతుందా? జనాభా నిష్పత్తి తగ్గట్లేదు కదా. జనాభా పెరుగుతున్నంతసేపు భూమి రేట్లు పెరుగుతూ ఉంటాయి. రెండే రెండు రీజన్లు. జనాభా పెరగకుండా ఉండనప్పుడు రేట్లు పడిపోతాయి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ రేట్లు పడిపోవు. జనాభా పెరగకుండా ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూనే ఉంటుంది. అది రౌండ్ ది క్లాక్ తిరుగుతూనే ఉంటుంది. అట్లాగా భూమి రేట్లు కూడా అంతే. జనాభా ఉన్నంతకాలం భూమి రేట్లు పెరుగుతూ ఉంటాయి. కొత్త జనరేషన్ పెరుగుతుంది. ఇవాళ ఇదివరకు రోజుల్లో మా నాన్నగారు ఒక రైల్వే ఎంప్లాయీగా చేశారు. నేను వ్యాపారంలోకి వచ్చా. నా పిల్లలు సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, సంపాదిస్తున్నారు. డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ భారతదేశంలో నా విజయవాడలోనే పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. అంటే డబ్బు ఎక్కువ వస్తున్నప్పుడు భూమి రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో డబ్బు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు పెరిగినాయి. ఆదాయ మార్గాలు పెరగటం వల్ల ఎక్కడున్నా సరే కొంటున్నారు.
ఇవాళ బందర్ రోడ్డు పెరిగిపోయింది, ఏలూరు రోడ్డు పెరిగిపోయింది, జగ్గపేట రోడ్డు పెరిగిపోయింది, ఇక్కడ నుంచి చిలవలూరుపేట వరకు పెరిగిపోయింది. ఈ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే అమ్మేవాళ్ళు అట్లాగే లాభపడుతున్నారు, కొనేవాళ్ళు కూడా లాభపడుతున్నారు. ఎందుకని? సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకుండానే రేట్లు పెరుగుతున్నాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ఇటు వారధి దగ్గర నుంచి మీరు చూసుకున్నట్టయితే మనకి చిలవలూరుపేట వరకు డెవలప్ అవుతుంది. ఇటు బందర్ రోడ్డు చూసుకున్నట్టయితే మచిలీపట్నం వరకు డెవలప్ అవుతుంది. ఇటు ఏలూరు రోడ్డు చూస్తుంటేనేమో ఏలూరు వరకు గన్నవరం, హనుమాన్ జంక్షను, అలాగే ఏలూరు. అటు చూస్తే హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి నూజివీడు బైపాస్ రోడ్డు, గుడివాడ, పెడన, మచిలీపట్నంకి వెళ్ళే పోర్ట్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలూరు రోడ్డు బాగా గమనించండి, ఏలూరు రోడ్డు పెరగడానికి బాగా గమనించండి. అలాగే నందిగామ, జగ్గైపేటలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడే కొనుక్కుంటే లాభపడతారు. ఎందుకంటే అమరావతి జిల్లాలో కలుపుతున్నాడు. సో అలాగే ఇక్కడ నుంచి చిల్లూరుపేట దగ్గర కూడా గుంటూరు కదా అని మీరు కొనకుండా ఉండొద్దు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళు అమెరికాలో కొనుక్కుంటున్నారు, మా ఊరు కాదు కదా అమెరికా. అలాగే ఇదేమో నందిగామ, జగ్గైపేట, అలాగే ఇది చిలకలూరుపేట దగ్గర కొనుక్కుంటే లాభపడతారు. డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోవాలి. ఈ వ్యాష్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి ఇవాళ కంచిచర్ల దగ్గర నందిగామ ఏరియా నుంచి కంచిచర్ల ఎప్పుడైతే అమరావతి జిల్లాలో కలుపుతారు అని చెప్పి అనౌన్స్ ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో, అది కాకుండా ఇటు మన ఇందాక నేను చెప్పినట్టు మన నూజివీడు దగ్గర ఏదైతే వెళ్తుందో పోర్ట్ రోడ్ వెళ్తుందో దానికి కంచిచర్ల కనెక్టివిటీ రోడ్డు ఉంది. కంచిచర్ల అంటే మైలవరం నుంచి కంచిచర్ల వెళ్తుంది. మైలవరం దగ్గర చూసుకుంటే రేట్లు ఇవాళ ₹1 దొరకట్లా, 2 కోట్లు దొరకట్లా, 2 కోట్లు దొరకట్లేదండి. 3 కోట్లు మైలవరం దగ్గర 3 కోట్లు ఉంది. అలాగే కంచిచర్ల దగ్గర చూస్తే గజం వచ్చేసి ₹15,000 నుంచి ₹25,000 ఉంది ఇవాళ కంచిచర్ల దగ్గర. ఒకప్పుడు కంచిచర్ల దగ్గర మీరు శివసాయి క్షేత్రం అని చెప్పేసి ఉంది, రోడ్ సైడ్ శివసాయి క్షేత్రం ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ శివసాయి క్షేత్రం దగ్గర అసలు దాదాపుగా ఎప్పుడో కొనుక్కున్నోళ్ళు 500, 600, 700, ₹1000 అంతకంటే పెరగట్లా. ఇవాళ ఇల్లు చూడండి 15,000 నుంచి ₹25,000 గజం. నేను నాలాంటి వాళ్ళని చాలామంది నేను అడుగుతూ ఉంటుంటే నేను ఒకటే మాట చెప్తా. నేను గొల్లపూడిలో ప్లాట్లు అమ్మా, అట్లాగే పెనమలూరులో ప్లాట్లు అమ్మాను, గోసాల ప్లాట్లు అమ్మా, గంగూరు ప్లాట్లు అమ్మా, గండిగుంట ప్లాట్లు అమ్మా, అలాగే వణుకూరు దగ్గర అమ్మా, గండిగుంట దాటిన తర్వాత ఉయ్యూరు దగ్గర అమ్మాం. ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, చెరుకు ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ వెనకాల కూడా మేము ప్లాట్లు. అట్లాగా అక్కడ నుంచి అలాగ మేము చూసుకుంటే డెవలప్మెంట్ మా కళ్ళ ముందు చూసుకుంటే ఇవాళ గొల్లపూడిలో మేము గజం ₹250 అమ్మామండి. గజం ₹250 అమ్మాం. మరి ఇవాళ దాదాపుగా 40,000 నుంచి ₹50,000 గొల్లపూడిలో ఆ రోజుల్లో మేము సుబ్బయ్య హోటల్ అని చెప్పి ఒకటి ఉండేది. చౌదరి గారు ఒక ఆయన ఉండేవాడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా. 9 గంటల లోపు వెళితే ఇడ్లీ దొరికేది, ఆ తర్వాత టీ కూడా దొరికేది కాదు. మరి ఇవాళ అక్కడ సత్య అని చెప్పేసి బట్టల దుకాణమో లేకపోతే ఏదో షాపింగ్ మాల్ ఒకటి వచ్చిందా, అలాగే మన వెస్ట్ సైడ్ అని చెప్పేసి అదొకటి వచ్చిందా, అలాగే విజేత అని చెప్పి సూపర్ మార్కెట్ వచ్చిందా, ఇంకేదో పెద్ద సూపర్ మార్కెట్ ఏదో ఉన్నాయి, చాలా వచ్చినాయి అక్కడ ఈ మధ్యకాలంలో. కళ్యాణ మండపాలు అన్నీ కూడా అటే కట్టారా. మన గుంటుపల్లి దగ్గర సిఏ కన్వెన్షన్ హాల్ అని చాలా పెద్దది కట్టారా. మరి అండర్ గ్రౌండ్ కూడా ఇచ్చారు దానికి. మరి పద్మావతి కళ్యాణ మండపం ఉందా, ఎన్నెన్ని అపార్ట్మెంట్స్ కట్టారు. ఇవాళ ఇప్పుడు ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు విజయవాడలో మొన్నటి వరకు ₹3,500 ఉండేది రేటు, ఇవాళ ₹6,000 వెళ్ళిపోయింది విజయవాడలో. ఎస్ఎఫ్టీ కాస్ట్ నేను చెప్పేది. మరి గొల్లపూడిలో కూడా ₹5,000 ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్. ఎందుకుందంటే కమ్యూనికేషన్స్, ఇందాక మీకు చెప్పాను చూసారా, రోడ్డు కమ్యూనికేషన్ ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్గా రోడ్డు. ఇప్పుడు గొల్లపూడిలో మేము వెళ్ళేటప్పుడు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు మరి మీరు అక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ, ఆ బైపాస్ రోడ్లో అమ్మేవాళ్ళం మేము. అప్పుడు ₹250 గజం అని చెప్పాము మీకు. అప్పుడు ఏ ఫెసిలిటీ, మేము విజయవాడ నుంచి గొల్లపూడి వెళ్ళడానికి 40 నిమిషాలు పట్టేది, ఇవాళ 15 నిమిషాలు ఇవ్వాలి. ఎందుకని? రోడ్డు బాగుంది కాబట్టి. సో ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా విజయవాడ చుట్టుపక్కల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రేట్లు లేదులే అంటే కస్టమర్స్ కూడా ఎట్లా అయిపోయారంటే అండి, ఊరంతా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఏమని? ఆ రియల్ ఎస్టేట్ అంతా లేదులేండి, ఎవరు అమ్మకాలు పడిపోయిందంట. అసలు కొనేవాడికి ఎందుకు అసలుకి? ఇప్పుడు అంటే కొనేవాళ్ళు, నేను బాగా నాకు అనుభవం అండి, సైకాలజీ బాగా కస్టమర్ సైకాలజీ చెప్తా. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక షాపింగ్ మాల్లోనో లేకపోతే ఇంకోటో బాగా గోల్డ్ పెరిగిపోతుందంట అంటే పెరుగుతున్నప్పుడు కొంటారు. చూసారా మీరు? గోల్డ్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడే కొనాలి, ఇంకా ఇప్పుడే కొనాలి అంటాడు. బాగా తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా, అటే వెళ్ళరు ఎవరు. అంటే సైకాలజీ ఎలా ఉంటుందంటే, వెండి చూడండి ఇవాళ కేజీ వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు పెరిగిపోయింది.
మరి ₹1,00,000 ఉన్న కొనుక్కుంటే నువ్వే బెనిఫిషియరీ కదా. అవును. ఇప్పుడు నేను గొల్లపూడిలో ₹250 గజం అమ్మానండి. ఏ ఇయర్ అండి అది? అది 94, 95 ఇయర్‌లో. 94, 95. 94, 95లో నేను గొల్లపూడిలో అబ్బా. 250కి అమ్మారు. ₹250 గజం. 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 ఇప్పుడు ఎంత ఉంది అది? ఇవాళ 40,000-50,000 గజం ఉంది ఇవాళ. ఎన్ని రెట్లు పెరిగిందండి? ఎన్ని రెట్లు? దేంట్లో పెడితే పెరుగుతుంది? భూమి మీద పెట్టినటువంటి. అందుకే కదా సోహన్ బాబు గారు ఆ రోజున చెప్పింది. అందుకే కదా మురళీమోహన్ గారు చెప్తుంది. అందుకే కదా చంద్రమోహన్ గారు చెప్తుంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ల్యాండ్ మీద అందరూ ఏమంటారంటే అసలు పెరుగుతుంది, పెరగలేదంట, రియల్ ఎస్టేట్ పడిపోయిందని. కస్టమర్కి ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది కాబట్టి కొనుక్కో. తెలియగలవాడు చేసే పని ఏంటి? ఇందాక తగ్గినప్పుడు బంగారం గురించి చెప్పాను నేను, వెండి గురించి చెప్పా. తగ్గినప్పుడు కొనుక్కోకుండా పెరిగినప్పుడు కొనుక్కుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ రాజధాని ఏరియాలో కానీ విజయవాడ గుంటూరు సర్కిల్ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఇవాళ దాదాపుగా మచిలీపట్నం వరకు విజయవాడ వెళ్ళిపోయింది. మచిలీపట్నం వరకు వెళ్ళిపోయింది. ఇటువైపు హనుమాన్ జంక్షను, తర్వాత ఏలూరు వరకు వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైతే జంక్షన్ వరకు ఎట్లా పెరిగిందో ఏలూరు వరకు విజయవాడ టచ్ అయిపోతుంది. విజయవాడ టచ్ అయిపోతుంది. మీరు దాన్ని ఏ రకంగా చెప్తున్నారని మీరు అనొచ్చు. అవును. ఏ రకంగా. అలాగే ఇప్పుడు 2, 3 మనకి విజయవాడ సిటీకి బాగా డెవలప్ అయ్యాయి. ఎట్లా అంటే ఒకటి మీరు గమనిస్తూ ఉండండి. ఇటు ఆగిరిపల్లి వైపు కూడా ఒక బైపాస్ రోడ్ వెళ్తుంది. ఆగిరిపల్లి, విజయవాడ వైపు, ఆ. నూజివీడు వైపు. నూజివీడు నుంచి ఆగిరిపల్లి ఆగిరిపల్లి. అటు కంచిచర్ల కలుపుతున్నాడు కదా. అటు కూడా భూమి రేట్లు బాగా పెరిగిన ఆగిరిపల్లి వైపు. ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే ఇటు మచిలీపట్నం, ఇది ఏలూరు, ఏలూరు. ఓకే, ఇటు ఆగిరిపల్లి, నూజివీడు వరకు వెళ్తుందండి అవును. డెవలప్మెంట్. బాగా భూమి రేట్లు బాగా పెరుగుతాయి. అట్లాగే జగ్గపేట. జగ్గైపేట. జగ్గపేటలో ఎప్పుడైనా మీరు ఊహించారా డిఫెన్స్ క్లస్టర్ వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? అది అనౌన్స్ చేసాడు, Announce త్వరలో చేశారు. ఓపెన్ అవుతుంది. అవును. అలాగే అక్కడ వేదాద్రి అని చెప్పేసి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, చాలా పెద్ద ఫేమస్ అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర బాలకృష్ణ గారు, అలాగే మన చిరంజీవి కొడుకు ఎవరు, రామ్ చరణ్ గారు, తర్వాత ఉపాసన గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తారు. అక్కడ తిరుమలగిరి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. అలాగే ముత్యాల 1000 శివలింగాల టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఇవన్నీ కూడా స్వయంభూ టెంపుల్స్. ఇవన్నీ పెనుగంచి ప్రోలు. విజయవాడ చుట్టుపక్కలే కాదు, గుంటూరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ లారీ కొన్నా, ఒక కారు కొన్నా సరే పెనుగంచి ప్రోలు ఆ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి పూజ చేయించుకుని వెళ్తారు. అక్కడే భోజనాలు చేసి అదొక కల్చర్ అది. సో జగ్గపేట టెంపుల్ టౌన్ అనేది రాబోయే కాలంలో డెవలప్ అవుతుంది. సో అది టూరిజం స్పాట్ కింద, టూరిజం స్పాట్. ఈ మధ్యకాలంలో నేను మీడియాలో కూడా చూశాను, మన సంక్రాంతి హాలిడేస్లో టీవీలో వేశారు. జగ్గపేట అనేది ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ అవుతుందని చెప్పి వేశారు. సో అందుకని ఇది అమరావతి జిల్లాలో కలిపాడు, ఉరికినే కాదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇటు ఏలూరు చూస్తేనేమో 90 కిలోమీటర్లు, అలాగే మన మచిలీపట్నం చూస్తే 70-80 కిలోమీటర్లు ఉంటుంది అటు. అలాగే జగ్గపేట 70-80 కిలోమీటర్లు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోడ్లో, ఇటు నూజివీడు రోడ్లో, ఈ 4 రోడ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 25,000 నుంచి 50,000 రూపాయలు గజం వెళ్ళిపోద్దండి. రాబోయే నేను ఘంటాపదంగా చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా గమనిస్తూ ఉండండి. హైదరాబాదు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఊరంతా ఎట్లా డెవలప్ అయిందో మన చుట్టుపక్కల విజయవాడలో, అంటే ఇది కావాలని వేయటం కాదు, అవసరం నిమిత్తం వేస్తున్నారు. ఇది అవసరం నిమిత్తం వేస్తున్నారు. అంటే కనెక్టివిటీ పెంచడానికి, ఊరికి కనెక్టివిటీ పెంచడం. పోరం నుంచి బంద్ రోడ్డు ఉంది, పోరం నుంచి ఏలూరు రోడ్డు ఉంది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 4 లైన్స్ చేశారు. ఓకే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పేసి వాజ్పేయి గారు పెట్టిన తర్వాత అటు జగ్గపేట నుంచి మన విజయవాడ నుంచి హైదరాబాద్ 4 లైన్స్ వేసారు. అలాగే విజయవాడ నుంచి వైజాగ్ వేశారు. అలాగే ఇక్కడ నుంచి చెన్నై వేశారు. వేయటం వల్లే ఇక ఊర్లు పెరిగినాయి, ఎకరాలు కోట్లకి వెళ్ళిపోయింది కదా. రాబోయే కాలంలో మాకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాబోయే కాలంలో మనకి విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లోనండి 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు కల్చర్ అంతా మారిపోతుంది, కల్చర్ అంతా. అది కాకుండా ఈ మధ్యకాలంలో స్టేట్ గవర్నమెంటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒకటి, దాని గురించి చాలామందికి తెలియట్లా, భారతదేశంలో మొట్టమొదట క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో స్థాపిస్తున్నారు. అది కానీ వచ్చిందనుకోండి, అది రావటం వల్ల చాలామంది ఉద్యోగస్తులు అనేది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అకామిడేట్ చేయడానికి ల్యాండ్ కావాలి కదా. ల్యాండ్ ఇవాళ రైతు ఏం ఆలోచిస్తాడు, నేను ఎంతకాలం కష్టపడి అగ్రికల్చర్ చేసినా సరే నాకు వచ్చేది అదే పంట కాబట్టి అమ్మేసుకుంటే నా పిల్లలు సెటిల్ అయిపోతాం, బ్యాంకులో వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుందని రైతులు అమ్మేస్తున్నారు.
లేఅవుట్లకి ఎందుకు అమ్ముకుంటున్నారంటే ఇది ఇంకెంతకాలం చేస్తాం ఇట్లాగా. ఇప్పుడు అమరావతిలో ఏ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంది రేట్లు? ఏ ఏరియాలో ఎక్కువ హైయెస్ట్ ఉంది? అమరావతి లోయెస్ట్ ఏరియా ఉందని చెప్తారు. అంటే లోయెస్ట్ అయితే ఎక్కడ లేదు. మినిమం మినిమం ఎక్కడ మినిమం స్టార్టింగ్ అనేది మినిమం స్టార్టింగ్ ఫీజ్ స్టార్టింగ్ ప్రైస్ ఏరియా ఇప్పుడు ఈ హైయెస్ట్ ఏరియాలో ఉంది ఏం చెప్తారు? కంతేరు దగ్గర నుంచి తాడికొండ, తాడికొండ దగ్గర నుంచి అమరావతి టు లామ్ అని చెప్పేసి లామ్. లామ్ అనే గుంటూరు ఒక ఊరుంది. గుంటూరు దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేటువంటి బైపాస్ రోడ్ ఒకటి ఉంది. అవును. ఆ బైపాస్ రోడ్డే జగ్గబెడితే కనెక్టివిటీ అవును. నేను చెప్పేది ఇందాక. సో అక్కడ వరకు బాగా రేట్లు ఉన్నాయండి. ఇప్పుడు తక్కువలో ఉన్నాయి అటు కొనుక్కోవచ్చు. ఎంత ఉందండి సుమారు రేట్ ఎంత ఉందండి? అటు అయితే నాకు తెలిసి ఎకరం 4 కోట్లు అండి. ఎకరం 4 కోట్లు. 4 కోట్లు అంటే 4 కోట్లు మీరు తక్కువ అంటున్నారు. అంటే ఇవాళ నేను వెళ్ళి రీసెంట్గా మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో వచ్చేస్తే అన్నా ఏమైనా ల్యాండ్స్ ఉంటే కొంచెం చూసి పెట్టు, కొంచెం అమరావతి దగ్గర బాగుందంటానంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తే డైరెక్ట్గా రైతుల దగ్గర పొలంలో దిగి రైతులను అడిగాం. పక్కన రామారావు మొన్నే అమ్మాడండి 4 కోట్లుగా అంటున్నాడు. 4 కోట్లు అంటే ₹1 పెట్టి ఉన్నప్పుడు వెంచర్ వేయాలంటేనేమో అక్కడ అంత వస్తుందా రాదని ఆలోచించాం. ఇవాళ 4 కోట్లు పెట్టి అమ్మాలి కొని అమ్మాలంటే అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సిఆర్డిఏ నామ్స్ ప్రకారం 4,848 గజాలు ఎకరానికి వచ్చేది. దాంట్లో రోడ్లకన్నీ పోయిన తర్వాత 2,300 గజాలు వస్తుంది ఎకరానికి. అంటే 4 కోట్లు పెట్టి ఎకరానికి కొన్నాం అనుకోండి, కొంటే నాకు ఎంత మిగులుతుంది? 2,300 గజాలు మిగులుతుంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం. పార్కులని, ట్యాంకులు కానీ అవన్నీ తీసేయగా. సో ఆ 4 కోట్లది నేను 8 కోట్లకి అమ్మాల్సిందేగా. అంతేగా. అంటే ఆ గజం వాల్యూ, ఆ రేట్ అంతా గజం మీద పడుతుంది కదా, చూసారా? అందుకని ఇప్పుడే కొనండి అని చెప్తున్నా. ఇప్పుడే కొనుక్కోండి. ఇప్పుడే మీ దగ్గర డబ్బు ఉంటే, మా సీనియర్స్ అందరూ కూడా మేము రియల్ ఎస్టేట్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నామండి. 30 ఏళ్ళ ముందు మాకు నేర్పించినటువంటి వాళ్ళు ఏంటంటే ఏ రకంగా నేర్పించారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కస్టమర్స్కి ఎవరైతే ఏ రకంగా అయితే మీరు చెప్తున్నారో, మీరు ప్లాట్ కొనుక్కోండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు ఎలా అయితే కస్టమర్కి చెప్తున్నారో, మార్కెటింగ్ వాళ్ళు కూడా డబ్బులు దాచుకొని ప్లాట్లు కొనుక్కోండి అని చెప్పేవాడు. మేము గొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, గొల్లపూడి కానివ్వండి, పెనలూరు కానివ్వండి, లేకపోతే పోరంకి కానివ్వండి, లేకపోతే గోసాలు కానివ్వండి, అన్ని చోట్ల 100 గజాలు 50 గజాలు అలా కొనుక్కుంటూ పోయాం మేము. విజయ్ కుమార్ గారు, స్పష్టంగా కొన్ని విషయాలు అయితే మనం స్పష్టంగా మాట్లాడుకోవాలండి. ఈ వీడియో అనేది ఎవరైతే సైట్ కొనుక్కోవాలనుకుంటారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి వాస్తవాలు, అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. మినిమం 30 ఏళ్ళ పైన అనుభవం ఉంది. అసలు రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, ఏ ఏరియాలో పెట్టుబడి పెడితే వాళ్ళ పిల్లలకి బంగారు ఒక భవిష్యత్తు ఇస్తారనేది తెలియజేయడం కోసం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ అండి. అవును. విజయవాడ ఏరియాలో ఏ ఏరియాలో ఎక్కువగా డెవలప్ అవుతుందంటే మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరు ఏం చెప్తారు? విజయవాడ కొనుగోలు చేసేవారికి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? అంటే విజయవాడలో అంటే ఇక్కడ ఇందులో వచ్చి ఇంకోటి ఉందండి, సిఆర్డిఏ పర్మిషన్ లేని లేఅవుట్లు కొన్ని ఉన్నాయి, సిఆర్డిఏ పర్మిషన్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి. కొంతమంది సిఆర్డిఏ అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తారు. అది కొనడం వల్ల కస్టమర్ నష్టపోయేది ఏంటి? కస్టమర్ ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే నేను చెప్పిన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఉన్నారండి, ఆన్లైన్లో చూస్తుంటారు. దగ్గర ఎయిర్పోర్ట్ అంటారు, టెంపుల్ అంటారు, అమరావతి అంటారు, రాజధాని అంటారు, అంతా ఆన్లైన్లో చూస్తారు. ఆన్లైన్లో చూసేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అలాంటి ఎన్ఆర్ఐస్కి కానీ చూసేటువంటి మనం చూసే ప్రేక్షకులకు కానీ వాస్తవాలు తెలియాలి. అంటే నేను ఒక మాట చెప్తానండి, మీ అనుభవం ఏంటి? అసలు ఏ ఏరియా ఇన్వెస్ట్ చేస్తే అలా ఫ్యూచర్ ఉంటుంది? అంటే నేను కరాఖండిగా ఒక మాట చెప్పగలను. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు, డాక్యుమెంటేషన్ చెక్ చేసి. అంటే ఫస్ట్ అసలుకి సిఆర్డిఏ పర్మిషన్ వచ్చిందా లేదా? సిఆర్డిఏ నామ్స్ ప్రకారం 30 అడుగుల రోడ్డు, 40 అడుగులు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్స్, డ్రైను, అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ ఇచ్చారా లేదా అని చూసుకొనే కొనుక్కుంటారు. అది మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఆన్లైన్లో ఇవాళ పెడితే ఎవరైనా ఎంక్వైరీస్ వస్తారు. 99 ఏకర్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఏ మీడియా, సోషల్ మీడియా ద్వారా వెళ్ళి వాళ్ళకు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నాన్ లేఅవుట్ వెంచర్స్ అని అంటారు. అంటే సిఆర్డిఏ లిమిట్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు సిఆర్డిఏ లిమిట్స్ ప్రకారం ప్లాట్లు వేసి అమ్ముతున్న వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అని నేను చెప్పదలుచుకున్నాను. అంటే వాళ్ళు రేరా పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య. సిఆర్డిఏ పర్మిషన్ అంటే కొత్తగా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి, అలాగే విజయవాడలో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం వెళ్ళేటువంటి వెంచర్ని ఎక్కువ 100%కి వాళ్ళు మొగ్గు చూపుతారు. నాన్ లేఅవుట్స్ అంటే నాన్ లేఅవుట్స్ తీసుకుంటే కాస్ట్ తక్కువ పడుతుంది.
దాంట్లో కూడా ప్రమాదం ఏం లేదు. నాన్ లేఅవుట్స్ తీసుకోవటం వల్ల ప్రమాదం ఏం లేదు. అది తీసుకోకూడదు అనేది కూడా లేదు. నాన్ లేఅవుట్స్ కూడా కొనుక్కోవచ్చు. నాన్ లేఅవుట్స్ కూడా. తర్వాత అది బీపీఎస్ లాగా అట్లా అయితే మన సిటీలో ఉంటుందో అలాగే ఎల్బీఎస్ అని చెప్పేసి ఉంటుంది. లెగ్యూరియస్ స్కీమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అవి అలాగే నాన్ లేఅవుట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి. సిఆర్డీఏ నామ్స్ ప్రకారం అయితే 2300 గజాలు మిగులుతుంది కాబట్టి కస్టమర్ మీద పడుతుంది కాబట్టి అది రేట్ ఎక్కువ పడుతుంది. సో ఆ రేట్ ప్రకారం కొనుక్కుంటే వాళ్ళు ఆ రేట్ కొనుక్కుంటారు. ఇది కూడా కొనుక్కోవచ్చు. రెండిట్లో ఏది డేంజరింగ్ కాదు, కొంపలే మునిగిపోవు. ఇప్పుడు గుంటూరు ఏరియాలో ఎక్కడ ఏరియా బాగా డెవలప్ అయ్యే ఏరియా ఉంది? ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి గుంటూరులో చూసుకోండి, చిలకలూరుపేట వరకు డెవలప్ అయిపోయింది. చిలకలూరుపేట వరకు డెవలప్ అయిపోయింది. చిలకలూరుపేట ముందే బైపాస్ రోడ్డు, మనకు వచ్చేటువంటి బైపాస్ రోడ్డు ఆల్రెడీ పెట్టారు. అంటే గుంటూరు దాటిన తర్వాత, గుంటూరు బైపాస్ రోడ్డు దాటిన తర్వాత ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి ప్రపోజల్ పెట్టారు. అది కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారండి సైలెంట్గా. రాబోయే కాలంలో కొనుక్కుండే వాళ్ళు నేను ఎందుకు కొనుక్కోలేకపోయాను ఇక్కడ అని బాధపడతారు. అర్థమైందా? సో ఇప్పుడు గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చిలకలూరుపేట వరకు వెళ్ళిపోయింది. చిలకలూరుపేట దగ్గర నుంచి జగ్గాపేట నేను చెప్పింది, అంటే ఇక్కడ అమరావతి రోడ్ అని చెప్పి చూసారా, లాము తర్వాత ఇంకోటి ఊరుంది గోరంట్ల రోడ్ అంతా ఉంది. ఆ రోడ్ అంతా కూడా విపరీతంగా కొంటున్నారు ఇవాళ. విపరీతంగా ఉన్నారు. ఈ బైపాస్ రోడ్డు ఏది వారధి రోడ్డు ఉంది చూసారా, ఏది చెన్నై హైవే ఉంది, దాని పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాగా కొంటున్నారు. ఈ మధ్యకాలంలో గుంటూరు దాటిన తర్వాత మీరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. కార్టూన్ మెడికల్ కాలేజీ ముందే. సో ఆ ఏరియా అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. నాకు తెలుసండి ఎందుకు పనికిరానటువంటి, ఎందుకు పిచ్చి చెట్లు లేచి అది చెత్తంతా పోసి ఊర్లో ఉన్న చెత్తంతా అవుటర్ ఏరియాలో వేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఇవాళ బంగారం అయిపోయింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ ఏరియా నివసిస్తే బాగుంటుంది అంటారు? ఏ ఏరియాలో డెవలప్ అవుతుంది? విజయవాడ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బందర్ రోడ్లో అయితే కొనుక్కోలేరు మీరు. ఎంత ఉందండి? పామరు దగ్గర 15,000 ఉందండి గజం. అంటే 200 గజాలు ఎంత అవుతుంది? 30 లక్షలు. హనుమాన్ జంక్షన్ దగ్గర 15,000 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పోర్ట్ రోడ్ అని చెప్పేసి వస్తుంది చూసారా, గుడివాడ హనుమాన్ జంక్షను, అలాగే మన నూజివీడు నుంచి తిరువూరు వెళ్తుందని చెప్పానా, ఆ రోడ్డు మీద పడ్డారు ఇవాళ. అలాగే ఆగిరిపల్లి దగ్గర నుంచి ఒక బైపాస్ రోడ్ ఒకటి వెళ్తుందని చెప్పి, పొట్టిపాడు దగ్గర నుంచి ఒక టోల్గేట్ వెళ్తుందని చెప్పి, టోల్గేట్ దగ్గర నుంచి వెళ్తుందని చెప్పానా ఆగిరిపల్లి, అటువైపు బాగా కొంటున్నారు ఇవాళ. కనబడకుండా వ్యాపారం జరుగుతుంది సార్. అందరూ ఏంటంటే ఎవరి కాళ్ళు అంటే ఒకటండి, ఇప్పుడు నెగిటివ్ ఎక్కువ బాగా ప్రచారంలోకి వెళ్ళిపోద్ది. పాజిటివ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను విజయవాడ లోటస్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. నేనైతే ఎవరి నిర్ణయం నేను తీసుకోను. నా నిర్ణయం నాది. ఎందుకంటే లాస్ అయితే నేనే లాస్ అవుతాను, లేదనుకుంటే నేనే గెయిన్ అవుతా. నేను లోటస్ ల్యాండ్ మార్క్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళి నా దగ్గర ఉన్న ₹1,00,000 ఇచ్చి మెల్లిగా డబ్బులు కట్టేసుకుంటున్నాం. ఆ రోజున సుబ్బరాజు గారు, ఆ లోటస్ సుబ్బరాజు గారు నాకు తక్కువ ఇచ్చాడు. నాకు ₹16 లక్షలు ఇచ్చాడు నాకు. ఇవాళ ఏ సంవత్సరం అనేది? ఒక 11 సంవత్సరాల క్రితమేనండి. ఇక్కడ నుంచి 11 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. సో ఇవాళ దాదాపుగా ₹90 లక్షలు డబుల్ బెడ్రూమ్. 90 లక్షలు అపార్ట్మెంట్ అంటే దొరకదు. లోటస్ ల్యాండ్ మార్క్లో గజం వచ్చి 1,50,000 అండి. మీరు నమ్ముతారా? అంటే లేదు, స్థలం లేదు. మరి ఒకప్పుడు అదే సుబ్బరాజు గారు గజం పిలిచి మరి ఏమంటే ₹2,500 తీసుకోండి సార్, ₹3,000 ఇచ్చి తీసుకోండి అని పాపం అమ్మేశాడు ఆయన. మరి ఇవాళ లోటస్ ల్యాండ్ మార్క్లో అది గజం స్థలం కొనడానికి లేదు. ఇవాళ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటానంటే లేదు అక్కడ. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం కొనటానికి వెళ్ళేటప్పుడు నలుగురిని వేసుకొని వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా నలుగురిని వేసుకొని వెళ్తే ఈడెక్కడ బాగుపడిపోతాడా అని అనుకునేవాడు ఒకడు ఉంటాడు, ఒకడేమో డబ్బులు లేనివాడు ఉంటాడు, ఒకటేమో ఎప్పుడు నెగిటివ్ ప్రొఫైల్గా ఆలోచించేవాడు ఉంటాడు. ఎప్పుడు ఆడికి నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. ఆడేం చెప్తాడంటే నన్నే అడిగాడు కదా అని చెప్పి వాడు ఏమంటాడంటే ఎందుకు బాబాయ్ ఇక్కడ అనవసరంగా కొంటాం ఇక్కడ. మరి మొన్న మీరు చూడండి, చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పేసి నవీన్ యాదవ్ అని వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా తెలంగాణ కోకట్పల్లి అనుకుంటా నియోజకవర్గం, అక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్ అండి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సార్ మీరు 1,000 కోట్లు ఉన్నాయంట కదా అని చెప్పేసి అని అంటే, అరే నీ అమ్మ 1,000 కోట్లు కాదు, నేను కొన్నప్పుడు ₹50,000 ఎకరం రా, అది 50 కోట్లు అయిపోయింది, నేనే చేయమంటావు అంటున్నాడు ఆయన. చూసారా?
అంటే అలాంటి వాళ్ళు ఆయన ఒక్కడే తెలుగులోడు కాదు, తెలివి ఎవరి సొత్తు కాదండి, తెలివి అందరి సొత్తువే. కానీ ఈ డిసిషన్ తీసుకోడు, ఆయన డిసిషన్ తీసుకున్నాడు. మరి శోభన్ బాబు గారు సగం చెన్నై ఇవాళ మన తెలుగోడు నందిగామ అని ఇక్కడే వెలగలేరు వెల్లటూరు దాటిన తర్వాత చిన్న నందిగామ అని ఉంటుంది. మరి మన తెలుగోడు ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నైలో సగం ఊరు కొన్నాడంట. ఏంటంటే ఆయనకు వచ్చిన డబ్బంతా దీని పెట్ల, దీని పెట్ల, మందుకు పెట్ల, అంతా కూడా ల్యాండ్కి పెట్టాడు. మంచోడు. ఆయన ఎంతమందికి ప్రచారం చేశాడు. మురళీమోహన్ గారు ఎంత ఇవాళ, మరి చంద్రమోహన్ గారు ఎన్ని ఆస్తులు కొన్నాడు. మరి శివాజీ రాజా చెప్తున్నాడు మొన్న హైదరాబాద్లో ఒక ఏరియాలో ఎక్కడో నేను వ్యవసాయం చేశానని చెప్తున్నాడు. మణికొండ, హైదరాబాద్ మణికొండలో నేను వ్యవసాయం చేశానండి అక్కడ. ఇవాళ మరి అపార్ట్మెంట్స్, మరి నేను పెద్దోళ్ళ మాట విన్నాను కాబట్టి నేను ఇవాళ కోటీశ్వరుని అయ్యానని చెప్తున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి ఈ అమరావతి, కృష్ణా, గుంటూరు ఏరియాలో? అంటే ఒకటి సార్, ఇవాళ ఎన్ఆర్ఐస్ మేము విజయవాడలోనండి నేను గమనించింది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అంటే సిఆర్డిఏ నామ్స్, రేరా నామ్స్ ప్రకారం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద ఎన్ఆర్ఐ ఫండింగ్ బాగా జరుగుతుంది. విజయవాడ చుట్టుపక్కల ఇట్లా మచిలీపట్నం వరకు వెళ్ళిపోవడానికి కారణం అదే. ఇటు హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి ఏలూరు వెళ్ళిపోవడానికి కారణం అదే. ఇటు జగ్గపేట వరకు వెళ్ళిపోవడానికి కారణం అదే. ఎన్ఆర్ఐ ఫండింగ్ బాగా జరుగుతుంది. ఎన్ఆర్ఐ ఫండింగ్. తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఆంధ్ర రియల్ ఎస్టేట్కి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్టు ఇక్కడ బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడే బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, అభివృద్ధి అనేది భోగాపురంలో ఎయిర్పోర్ట్ గురించి ఎంత రచ్చ జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మరి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల డెవలప్ అవుద్దా లేదా? మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది జరిగిందా లేదా? మరి అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అండి. మంచి ఎక్స్పోజర్ అయినా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే మంచి ఎక్స్పోజర్ అయినా. ఆ ఎక్స్పోజ్ ఇవ్వటం వల్ల ఆయనకి మించిన వాళ్ళు లేడు, చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేరు. దానివల్ల ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడల్లా బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుంది. త్వరలో ఏమన్నా హైదరాబాద్, కోకాపేట స్థాయిలో రేట్లు ఆంధ్రప్రదేశ్లో వస్తాయంటారా భవిష్యత్తులో ఏమన్నా? అంటే మీరు నమ్ముతారో లేదో మరి ప్రకాశం జిల్లాలో బ్రహ్మంగారు ఒక తాళపత్ర గ్రంథాల్లో ఆయన ఒకటి రాశాడు. కనిగిరి కనకపట్నం అని పిలువబడుతుందని రాశాడు. భవిష్యత్తులో 2017లో చంద్రబాబు నాయుడు 14-19 ఆయనే ఉన్నారు కదా, 17 నుంచి బాగా రేట్లు పెరిగిపోయినాయి. 15-16 నోట్లు మార్పిడి జరిగింది. 15 అనుకుంటా. పెద్ద నోట్లు రద్దు. ఆ టైంలో ఏం చేశారంటే ఎక్కడో ల్యాండ్ కొనాలి, ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఇందాక చెప్పాను కదా ముస్తాబాద్ దగ్గర 5 కోట్లకి వెళ్ళిపోయింది అని చెప్పి. 5 కోట్లకి వెళ్ళిపోయింది. అట్లా ప్రకాశం జిల్లా వెళ్ళిపోయి ప్రకాశం జిల్లా చుట్టుపక్కల అంతా కూడా అంటే మనకి అక్కడ చిన్నారికట్ల, పొదిలి, తర్వాత దర్శి, అలాగే కనిగిరి, పామూరు, దొనకొండ, ఈ కొనకనమిట్ల అనే ఏరియాలు ఉన్నాయి అక్కడ. ఆ ఏరియా అంతా కూడా ఏంటంటే రాజధాని వస్తుందని అప్పుడు ప్రచారం చేశారు. దొనకొండలో రాజధాని వస్తుందని చెప్పి. సో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫామ్ చేశారు అక్కడ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడ ల్యాండ్స్ కొన్నారు. ల్యాండ్స్ కొని శ్రీగంధం మొక్కలు, ఎర్రచందనం మొక్కలు వేశారు. మీరు బాగా వినాలి ఈ సబ్జెక్ట్. అక్కడ వేస్తే బ్రహ్మంగారు మాటే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. కనిగిరి కనకపట్నం ఎలా అవుతుంది అని చెప్పినని. ఎకరానికి 500 మొక్కలు పడుతుందండి శ్రీగంధం, ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ. ఎర్రచందనం మొత్తం టోటల్గా 500 మొక్కలు అయినాయి అనుకోండి. మొన్న రీసెంట్గా మీరు టీవీలో ఎప్పుడన్నా చూడండి, టన్ను ఎర్రచందనం పట్టుకున్నారు అని దాని పక్కన రేట్ వేస్తారు. ₹2 2.5 కోట్లు టన్ను ఎర్రచందనం, 2.5 కోట్లు ఖరీదైనటువంటి ఎర్రచందనం పట్టుకున్నారని వేస్తారు. స్క్రోలింగ్లో వేస్తూ ఉంటారు, బ్రేకింగ్ న్యూస్ వేస్తారు కదా. వేసినప్పుడు నేను అదే అనుకుంటా, ఇప్పుడు ఒక 10 చెట్లు కలిపి 1 టన్ను వస్తుంది. 10 చెట్లు కలిపి 1 టన్ను అనుకోండి. 100 చెట్లు అంటే ఎన్ని టన్నులు అయినాయి? 10 టన్నులు. 10 టన్నులు అంటే 10 రొళ్ళు ఎంత అయింది? 2.5 కోట్లు. అంటే 25 కోట్లు అయింది ఇప్పుడున్న రేటు ప్రకారం. సో ఇక్కడ కంటే ఎక్కువ కూడా, ఇక్కడ కంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా కంటే ఆ ఏరియాలో ఈ శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు ఎక్కువ వేసేసారు. అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలు వేసేసారు అక్కడ. 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరాలు 17లో జరిగినటువంటి ఇక్కడ బాగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి అని అక్కడికి వెళ్ళి ల్యాండ్స్ కొని వేశారు. వెంచులు వేశారు. అయితే నేను చెప్పింది 25 కోట్లు ఎకరానికి ఖరీదు ఇప్పుడున్న రేటు ప్రకారం. కానీ ఎకరం ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఎంత ఉంటుంది అక్కడ చూస్తే
ఓ 15 లక్షలు 20 లక్షలు ఉంటుంది అంతే ఇప్పుడున్న రేట్ ప్రకారం. సో ఈ ల్యాండ్స్లో వేసిన ఎర్రచందనం మొక్కల వల్ల 25 కోట్లయింది ఎకరం. దాని చేతికి రావటానికి అందరూ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్తారు, కానీ దాని చేవ రావడానికి 25 ఏళ్ళు పడుతుంది. ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ బాగా పడుతుంది. సో 20 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 2026, ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు వేసుకోండి, అంటే 2050లో ఎకరం ఎంత ఉంటుంది? ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక టన్ను 10 లక్షలు, అంతేనా? 10 లక్షలు ఇందా చెప్పిన దాని ప్రకారం 2.5 కోట్లు. ఓకే, సో అలాగే 10 టన్నులు వచ్చింది, ఒక ఎకరానికి 10 టన్నులు వచ్చింది, అంటే 25 కోట్లు. సో 25 కోట్లు అంటే రేపు పొద్దున రాబోయే కాలంలో ఒక 25 సంవత్సరాల తర్వాత ఎకరం ఎంత ఉంటుంది? 250 కోట్లకి 250 పైన వెళ్తుంది. చూసారా? అంటే ఆ రోజున మనం ఊహించినటువంటి పరిణామం జరుగుద్ది అక్కడ. అంటే ఎంత హై సెక్యూరిటీ కావాలో తెలుసా దానికి? చాలా హై సెక్యూరిటీ కావాలి ఎర్రచందనం కానీ శ్రీగంధం. అంతే బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి అంటారు కదా, ఇది జరిగి తీరుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంది? అంటే ఏ ఏరియాలో డెవలప్ అవుతుంది, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇవాళ అపార్ట్మెంట్ ఎక్కడ చూసుకున్నా సరేనండి, ఇటుక రేటు పెరిగిపోయింది, ఐరన్ రేటు పెరిగిపోయింది, సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఫర్నిచర్ రేటు పెరిగిపోయింది, తర్వాత వాల్ పుట్టీస్ రేట్లు పెరిగిపోయింది, ఎలక్ట్రికల్ ఐటమ్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మంగళగిరిలో ఒకే ఎస్ఎఫ్టీ కాస్టు, గొల్లపూడిలో ఒకటే ఎస్ఎఫ్టీ కాస్టు, గన్నవరంలో ఒకటే ఎస్ఎఫ్టీ కాస్టు, మన పెనమలూరు దగ్గర కూడా ఒకటే ఎస్ఎఫ్టీ కాస్ట్. ఎటు చూసుకున్నా సరే 5,000 రూపాయలకి రీచ్ అయిపోయింది ఎస్ఎఫ్టీ కాస్ట్. అంటే ఒక 1000 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, ఇంటూ 5,000 రూపాయలు 50 లక్షలకి వెళ్ళిపోయింది. అపార్ట్మెంట్ 50 లక్షలు. ముందు కొనుక్కోమంటే 25 లక్షల రూపాయలు కొనుక్కోండి అంటే ఎవరు కొనుక్కోవాలా? దానికి బిల్డర్ ఏం చేస్తాడు? రేట్లు పెరిగిపోయినాయి, ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరిగిపోతాయి. కొత్తగా వేసేవాళ్ళు 75 లక్షలకు అమ్మాలి 1000 ఎస్ఎఫ్టీ. అంటే హైదరాబాద్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లు ఉంటాయి రాబోయే కాలంలో. పెద్దవాడి చుట్టుపక్కలంతా విపరీతంగా పెరుగుతుందండి. సార్ విజయవాడ సరౌండింగ్ ప్రాంతంలో లోయెస్ట్ ఏరియాలో ఉంది అపార్ట్మెంట్ కాస్ట్ అనేది, హైయెస్ట్ ఎంత ఉంది ఏరియా ఉంది? అంటే లోయెస్ట్ డెవలప్మెంట్ మినిమం నేను చెప్పేది, అంటే ఒక మధ్యతరగతి సామాన్లు కొనుక్కోవాలంటే మినిమం ఏరియాలో ఎంత ఉంది? అంటే అలా అని కాదండి. ఇవాళ మీరు గమనించినట్టయితే 200 గజాల్లో చాలామంది గ్రూప్ హౌస్లు కట్టేస్తున్నారు. గ్రూప్ హౌస్లు కూడా 40 లక్షలకి అమ్మేస్తున్నారు అపార్ట్మెంట్. ఎక్కడ ఖాళీ లేదండి, అసలు ఫుల్ అయిపోయింది సార్. మీరు ఒకటే చెప్తున్నా, విజయవాడ సరౌండింగు 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు ఫుల్ అయిపోయింది. ఇక్కడ ల్యాండ్ కొనటానికి అవకాశం లేదు. 200 గజాలు ఇప్పుడు సపోజ్ 15 లక్షల రూపాయలు అంటే 30 లక్షల రూపాయలు అయింది 200 గజాలు. ఒక 230 లక్షల రూపాయలు ఏంటంటే దాంట్లో గ్రూప్ హౌస్ అంటే ఒక 7 అపార్ట్మెంట్లు పడతాయి. ఇటు 3 కింద ఒకటి వేస్తాడు ఏంటి. సో ఈ రెండు కలిపి ఒక 40 లక్షలు అంటే ఆ 200 గజాలని డెవలప్మెంట్ తీసుకుంటాడు బిల్డరు. తీసుకుంటే ఎంత పడుతుంది అతనికి? మినిమం 35 నుంచి 40 లక్షల రూపాయలు పడుతుందా లేదా? 40 లక్షలు పడుతుంది. సో ఎక్కడ తగ్గడానికి లేదండి, పెరగటమే తప్ప తరగటం లేదు. తెలివిగల్లోడు ఇప్పుడు కొనుక్కుంటాడు. నేను మీ బుల్లా విజయ్ కుమారు 30 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నేను బుల్లా విజయ్ కుమారు విజయవాడలో ఇటు మచిలీపట్నం రోడ్డు కానివ్వండి, బంద రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, గొల్లపూడి, జగ్గపేట, కంచిచర్ల వరకు కానివ్వండి, ఇటు మన అమరావతిలో కానివ్వండి, మేమంతా కూడా దాదాపుగా 1,00,000 మందికి ఇప్పటి వరకు నేను ఇళ్ళ స్థలాలు అమ్మాను. వాళ్ళందరూ కూడా రిపీటెడ్గా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ఎవరికి ఏ మంచి సలహా చెప్పాలన్నా సరే, ఎవరన్నా ఆక్యుపై చేసుకున్నా సరే వాళ్ళ స్థలాలు, నాకు 15-20 సంవత్సరాల క్రితం నా దగ్గర కొనుక్కున్న కస్టమర్ వచ్చారనుకోండి, నా స్థలం వేరే వాళ్ళు ఆక్యుపై, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల హైదరాబాద్లో కల్చర్ ఉందేమో లేదు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ లేదు. ఎవరు ఆక్యుపై చేసుకోవటం, రౌడీజం చేసుకోవటం ఏమి ఉండదు. మేము దానికి పూర్తి మీకు భరోసా కల్పిస్తాం. ప్రాపర్టీ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మేము మీ ప్రాపర్టీ మా దగ్గర మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే ఈ ప్రాపర్టీ మళ్ళీ 15 సంవత్సరాల క్రితం మళ్ళీ మీ అమ్మే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. 15 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి కస్టమర్ కూడా మేమే అమ్మి పెడుతున్నాం. వాళ్ళ ప్లాట్కి అంటే ఇంటి స్థలానికి ఎక్కడైతే స్థలం కొనుక్కున్నారో పూర్తిగా వాళ్ళకి ఎక్కడ ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, పూర్తిగా మీరు ఎన్ఆర్ఐస్ అనుకోండి, ఇప్పుడు గన్నవరం దగ్గర కొనుక్కున్నారు, ఆ రోజు కొనుక్కున్నప్పుడు నా దగ్గర 2 పురుషోత్తమపట్నం అని చెప్పేసి హైటెక్ సిటీ వెనకాల కొనుక్కున్నారు ఒక కస్టమరు.
సో వాళ్ళకి మళ్ళీ మేము ఏం చేసాము, వాళ్ళ సర్వే నెంబర్లు ఎక్కడ తెలియట్లేదు, ప్లాట్ ఎక్కడ తెలియట్లేదు, పొదలు బాగా లేచిపోయినాయి, పిచ్చి మొక్కలు లేచిపోయినాయి, అదంతా శుభ్రం చేయించాం, చుట్టూతో ఫెన్సింగ్ చేయించాం, వాళ్ళకి ఫోటో పెట్టి చాలా చక్కగా వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నారు. ప్రాపర్టీ చూస్తున్నాం వాళ్ళ కోసం. సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా మా దగ్గర కొనుక్కున్నటువంటి కస్టమర్కి మేము ప్రాపర్టీ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి పూర్తిగా మేము భరోసా ఇవ్వగలం. ఏదైనా మీరు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే, అంటే విజయవాడలో నా దగ్గరే కొనొద్దు, మీరు ఎక్కడన్నా కొనుక్కోవాలంటే, నేను ఏదైనా సలహా చెప్పమంటే నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు కూడా అదే 9381047757. నా దగ్గరే కొనుక్కోమని నన్ను, ఎక్కడ కొనుక్కున్నా సరే నా సలహా కావాలంటే నాకు ఫోన్ చేయండి.